హలో అండి. మనలో చాలామంది మ్యూచువల్ ఫండ్ సిప్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. అది అందరూ చేసే విషయమే. మీరు స్టెప్ అప్ సిప్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా, లేదా సిప్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా? మరి ఈ రెండింటికి తేడా ఏంటి? మరి వీటిలో ఏది బెటర్గా ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అనేది వీడియోలో డీటెయిల్స్గా తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లేట్ వయసులో రిటైర్మెంట్ సమయానికి ఎక్కువ మనీ ఇన్వెస్ట్మెంట్ చేయాలని అనుకుంటున్నారా? కొంత వయసు వచ్చాక అవసరాలకు, వైద్య ఖర్చులకు ఇబ్బంది పడకుండా ఉండాలంటే సరైన ఆర్థిక ప్రణాళిక ముఖ్యం. ముఖ్యంగా ఇన్ఫ్లేషన్ వల్ల రోజువారీ ఖర్చులపై భారం పడకుండా ఉండడంతో స్థిరమైన పెట్టుబడి మాత్రమే సరిపోతుందని మీరు భావిస్తున్నారు. వీటికి సిప్పు కరెక్టు నిర్ణయం అయినప్పటికీ లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ తొందరగా పెరగాలంటే సిప్ అంటే స్టెప్ అప్ సిప్ ద్వారా మంచి అవకాశాలు ఉంటాయని మీకు తెలుసా? ముందుగా సిప్ అంటే ఏంటో చూద్దాం. సిప్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే ప్రతి నెల ఒక ఫిక్స్డ్ అమౌంట్ని మ్యూచువల్ ఫండ్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేయడాన్ని సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్గా అంటారు. దీన్నే సిప్ అనగా పిలుస్తారు. సిప్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మన ఇన్వెస్ట్మెంట్ డిసిప్లిన్గా ఉంటుంది, లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ అవుతుంది. స్టెప్ అప్ సిప్ అంటే సిప్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం కదా, అలా ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ని ప్రతి సంవత్సరం కొంత పర్సంటేజ్తో పెంచుకుంటూ పోతే దాన్నే స్టెప్ అప్ సిప్ అంటాము. సిప్లో ఇన్వెస్ట్మెంట్ అనేది డిసిప్లిన్ క్రియేట్ చేస్తే ఇందులో లాంగ్ టర్మ్లో వెల్త్ బూస్ట్ చేస్తూ మంచి రిటర్న్ ఇస్తాయి స్టెప్ అప్ సిప్లో ఏ అనే పర్సన్ ఇన్వెస్ట్మెంట్ అనేది మంత్లీ ఒక 5,000తో స్టార్ట్ చేశాడు అనుకున్నాం. ఎన్ని సంవత్సరాలకు? 20 సంవత్సరాలకు. 20 సంవత్సరాల్లో ఆ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ అనేది 12 లక్షలుగా ఉంటుంది. ఈ 12 లక్షలపై మ్యూచువల్ ఫండ్లో సిప్ ద్వారా సాధారణంగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12%గా ఉంటుంది. దాంతో క్యాల్కులేట్ చేస్తే కార్పస్ అమౌంట్ అనేది 20 సంవత్సరాల్లో 50 నుంచి 50 లక్షలుగా ఉంటుంది. అంటే సిప్ ద్వారా మనకు లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ అవుతుంది. ఇది సిప్ ద్వారా అని చెప్పాలి. ఇప్పుడు స్టెప్ అప్ సిప్ అంటే ఏంటో చూద్దాం. సిప్ అమౌంట్ని ప్రతి సంవత్సరం కొంత పర్సంటేజ్తో పెంచుకుంటూ పోవడమే స్టెప్ అప్ సిప్ అని మనం ఇందాక తెలుసుకున్నాం. అలా స్టెప్ అప్ సిప్లో మొదటి సంవత్సరం ఇన్వెస్ట్మెంట్ అనేది సిప్ మాదిరిగానే నెలకు 5,000గానే ఉంటుంది. కానీ రెండో సంవత్సరం నుంచి సిప్ అమౌంట్ అనేది స్టెప్ అప్ సిప్లో చేంజ్ అవుతూ ఉంటుంది. అది ఎలా అంటే నెలకు 5,000తో స్టార్ట్ చేస్తే మనం కొంత పర్సంటేజ్ పెంచుకోవాలనుకున్నాం కదా, అలా సెకండ్ ఇయర్లో ఒక 20% పెంచుకుందాం అనుకుందాం. అలా 20%, 5,000లో 20% అంటే 1,000 రూపాయలు. సెకండ్ ఇయర్లో సిప్ అమౌంట్ అనేది స్టెప్ అప్ సిప్ ద్వారా 6,000గా ఉంటుంది. అలా థర్డ్ ఇయర్లో 6,000లో 20% అంటే 1,200. అలా థర్డ్ ఇయర్లో 7,200గా ఉంటుంది. ఇలా ప్రతి సంవత్సరం సిప్ అమౌంట్ను పెంచుతూ పోతే 20 సంవత్సరాల్లో మన ఇన్వెస్ట్మెంట్ అనేది 60 నుంచి 75 లక్షల దాకా ఉంటుంది. దీనిపై కార్పస్ అమౌంట్ క్యాల్కులేట్ చేస్తే 20 సంవత్సరాల్లో దాదాపు మనకు 4 కోట్ల దాకా వచ్చే ఛాన్స్ ఉంది. అందుకే అంటారు స్టెప్ అప్ సిప్ను వెల్త్ బూస్టర్ అని. స్టెప్ అప్ సిప్ ద్వారా కార్పస్ ఎలా వచ్చిందో చూసారు కదా. ఇక్కడ మ్యాజిక్ ఏం లేదు, రిస్క్ పెరగలేదు, మార్కెట్ కూడా మారలేదు. మీరు చేసిన ఒకే ఒక్క పని ప్రతి సంవత్సరం కొంత సిప్ అమౌంట్ని పెంచుకుంటూ పోవడమే కదా. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వెల్త్ అనేది లాటరీ వల్ల రాలేదు, ట్రేడింగ్ వల్ల రాలేదు, డిసిప్లిన్ వల్ల వచ్చింది. ఈ స్టెప్ అప్ సిప్ ఎవరు చేయాలి అంటే సాలరీ ఎంప్లాయీస్, 20 నుంచి 40 సంవత్సరాలు ఉన్న జాబ్ చేసే ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్స్ గోల్స్ ఉన్న వాళ్ళు, రిటైర్మెంట్, పిల్లల భవిష్యత్ కోసం ప్లాన్ చేసుకునే వాళ్ళు తప్పకుండా స్టెప్ అప్ సిప్ చేసుకుంటేనే ఫ్యూచర్ అనేది బాగుంటుంది. మరి ఎవరు చేయకూడదంటే షార్ట్ టర్మ్ ట్రేడర్సు, ఇర్రెగ్యులర్ ఇన్కమ్ వాళ్ళకు, ఫినాన్షియల్ డిసిప్లిన్ లేని వాళ్ళకి స్టెప్ అప్ సిప్ పనిచేయదు. స్టెప్ అప్ సిప్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మార్కెట్ రిటర్న్స్ మీ కంట్రోల్లో ఉండవు, కానీ సిప్ డిసిప్లిన్ మీ చేతుల్లోనే ఉంది. సిప్ వెల్త్ క్రియేట్ చేస్తే స్టెప్ అప్ సిప్ అనేది మీ ఫ్యూచర్ను సెక్యూర్ చేస్తుంది. మీరు ఎక్కువ డబ్బు సంపాదించాలంటే ఎక్కువ ట్రేడింగ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు చేయాల్సింది ఒకటే, ప్రతి ఏడాది మీ సిప్ పెంచుకుంటూ పోవడమే. స్టెప్ అప్ సిప్ చేయని వ్యక్తి తన జీతం ఎంత పెరిగినా ఫ్యూచర్ ప్లాన్ అనేది చిన్నగానే ఉంటుంది. ఇది ఫైనాన్షియల్ ప్రాబ్లం కాదు, డిసిషన్ ప్రాబ్లం అని చెప్పచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఫినాన్షియల్ అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.